హాయ్ అండి, నమస్తే. లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన గిరిజా కళ్యాణం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. రాజగోపాలరావు గారు ఊరు నుంచి వచ్చిన వారం రోజులయ్యింది. ఆయన ఈ వారం రోజులు ఫ్యామిలీ డాక్టర్ గురుమూర్తి చికిత్సతో బాగానే కోలుకున్నారు. ఆయనకి సుస్థి చేసిందని తెలిసి చూడడానికి వచ్చే పోయేవారి సంఖ్య ఈరోజే కాస్త తగ్గింది. తాతయ్య సుస్థి పడ్డారని తెలియగానే చందు కూడా కంగు తిన్నాడు. ఈ వారం రోజులు దగ్గరే ఉండి శుశ్రూషలు చేశాడు. ఆయన మనవడిని చూస్తూ అన్నారు, చందు, నువ్వు ఇంటి పట్టున ఉండాలంటే ఎప్పుడూ నాకేదైనా సుస్థి ఉండాలన్నమాట అన్నారు. ఛా, అవేం మాటలు తాతయ్య. ఇలారా. చందు దగ్గరగా వచ్చాడు. ఇలా కూర్చో. చందు మంచం మీద కూర్చున్నాడు. ఆయన చందు చేతిని తన చేతిలో తీసుకుంటూ అనునయంగా అన్నారు, నాకింకా భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి బ్రతికి బయటపడ్డానని అనుకో. అదే ఆ రోజే నాకు రుణం తీరిపోయినట్లయితే. చందు మాట్లాడలేదు. ఈయన తాపత్రయం ఏమిటో అతనికి అర్థం కాయలేదు. హాయిగా 75 సంవత్సరాల జీవితాన్ని సకల సుఖాలతో అనుభవించాను. ఇంకా ఏదో ఆరాటం. నీ పెళ్లి అయిపోతే నాకు ఎప్పుడు ఎక్కడ పోయినా ఏ దిగులు లేదు. చందు లేవబోయాడు. ఆయన చెయ్యి పట్టి ఆపటంతో మళ్లీ కూర్చున్నాడు. ఆయన అన్నారు, చందు, నా మాట ఒకటి విను. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక నియమం ఉంది. ఈ ప్రాణం అనేది ఉంటే మన తల్లిదండ్రుల దగ్గర ఎలా పుచ్చుకుంటామో మళ్లీ మన పిల్లలకి మన ద్వారా సంక్రమించనీయాలి. వృద్ధి చెందడం అనేది ఈ ప్రకృతి లక్షణం. నీకు పెళ్లి మీద ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కాదు. కనీసం నువ్వు ఇంటి గురించి అయినా ఆలోచించాలి. ఈ ఇంటి ఆచార వ్యవహారాలుగా కొన్ని సంప్రదాయాలున్నాయి. వాటిని శ్రద్ధగా నెరవేర్చే వ్యక్తి కావాలి. ఈ ఇంటిని ఏళ్ల తరబడి నువ్వు అంటిపెట్టుకుని విశ్వాసంగా మసులుతున్న సాయన్న, వంట మనిషి, పని మనిషి, నౌకర్లు ఉన్నారు. వాళ్ళు మంచి చెడ్డలు చూసుకునేందుకై మనిషి కావాలి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? వాటికి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోదా తాతయ్య? ఆయన అసహనంగా చూశారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ వంశం ఎలా నిలుస్తుందిరా? దానికేముంది, అనాథ శరణాలయం నుంచి ఎవరినైనా తెచ్చి పెంచుకుంటే సరిపోతుంది. ఛీ, ఏం మాటలు రావి? నువ్వు మతుడినే మాట్లాడుతున్నావా? ఆయన కోపంగా లేవబోయారు. ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు కాదు. నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, ఆవేశపడకు. చందు తాతగారి భుజాలు పట్టుకుని వెనక్కి ఆనించి పడుకోబెట్టాడు. ఎప్పుడు అడిగినా తర్వాత అంటావు. ఆ తరువాత ఎప్పుడొస్తుందో నాకు తెలియకుండా ఉంది. ఈ లోపల నా జీవితం తెల్లవారిపోయేట్లుంది. అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటాడట. మన వంశం పేరు ప్రతిష్ట. చందు బోరుగా చూశాడు. ఇంతలో ఫోన్ మోగింది. వెళ్ళి తీశాడు. ఏమిట్రా రమేష్? నిజంగానా? అతని ముఖం మతాబులా వెలిగిపోయింది. ఫోన్ పట్టుకుని తాతగారి వైపు తిరిగారు. తాతయ్య, ఈరోజు గుర్రపు పందెంలో మన స్వీట్ డ్రీమ్ గెలిచిందట. చీర్స్ అని ఫోన్లోకి రమేష్. నేనిప్పుడే వస్తున్నాన్రా, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని ఫోన్ పెట్టేశాడు. తాతయ్య, నేను నీకు రాత్రి కనిపించరు. ఇప్పుడే చెప్పేస్తున్నాను. గుడ్ నైట్, టాటా అనేసి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. వాడి కాలు క్షణం ఇంట్లో నిలవదు. ఒకవేళ నిలిచినా ఆ రాకాసులు ఊరుకోరు. రమ్మనమని పిలుస్తారు. వాళ్ళు పిలిచారంటే చందు పగ్గాలు వేసి పట్టుకున్నా ఆగడు. తెంచుకుని పారిపోతాడు. ఈ కళ్లల్లో వీడి పెళ్లి అనేది చూస్తానా? ఫోన్ మళ్లీ గడగడలాడింది. మేనేజర్ వచ్చి తీశాడు. డాక్టర్ గారు చేశారండి, మీకే అంటూ ఫోన్ తెచ్చి ఇచ్చాడు. హలో అన్నారాయన. అవతల నుంచి వినిపించింది. మీరు చెప్పిన పిల్లాని గురించి ఎంక్వైరీ చేశానండి. ఈ రోజుకి తెలుసుకోగలిగాను. ఈరోజు ఉస్మానియాలో 2 హార్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒకటి 40 సంవత్సరాల స్త్రీ, ఈ ఊరే. రెండోది 14 సంవత్సరాల కుర్రాడు, పేరు రవట, ఊరు విజయవాడ. ఈ వివరాలు వినగానే ఆయన ముఖం వికసించింది. వాళ్లే అన్నారాయన. డాక్టర్ గారు ఫోన్ పెట్టేశారు. సాయినా, నా ఉత్తరీయం ఏది? నా చెప్పులెక్కడా అని కేకలు పెట్టారు. ఆ రోజు స్టేషన్లో తను చాలా నిస్పృహలో ఉండి ఆ అమ్మాయిని దించి రమ్మని సాయన్నకి అప్పచెప్పారు. ఇంటికి వచ్చిన తరువాత తన మంచం నుంచి లేవలేదు.
డాక్టర్ రావడం, తన సుస్థి గురించి అడగడం, ఎక్స్రేలు, రక్తపు పరీక్షలు చూడడానికి వచ్చిపోయే పరామర్శకులు, వీటితోనే 2-3 రోజులు ఊపిరాడలేదు. 4వ రోజున ఆయనకి కాస్త ఒంటరితనం చిక్కినప్పుడు సాయిన్నని గిరిజ గురించి అడిగారు. అడ్రస్ తేలిగ్గా దొరికిందా? ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపావా? ఏమని చెప్పింది? బత్తాయి రసం తీస్తున్న సాయన్న జరిగిందంతా చెప్పాడు. అది విని రాజగోపాలరావు గారు విస్తుపోయారు. అరెరే, ఎంత పని జరిగింది! వాళ్ళు లేకపోతే సరాసరి మన ఇంటికి తీసుకురాలేకపోయావా అన్నారు. సాయన్న తలగొక్కుంటూ, నాకు తోచలేదండి. ఆ అమ్మాయి గారు కూడా ఏమీ అనలేదు. రాజగోపాలరావు గారు అప్పటికప్పుడు సాయన్నకి కారిచ్చి ఆ డాక్టర్ గారి క్లినిక్కి గిరిజ వివరాలు తెలుసుకోవడానికి పంపారు. అరగంటలో సాయన్న తిరిగి వచ్చాడు. డాక్టర్ గారు ఊర్లో లేరండి, ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళారట. వారం రోజుల వరకు తిరిగి రారట. ఆ అమ్మాయి గురించి, ఆ కుర్రాడి గురించి తెలియదట. నర్స్ లీవ్లో ఉండి వచ్చిందట, ఆమెకు తెలియదంట. ఇది వినగానే ఆయన మరీ కృంగిపోయారు. ఆయనకి మాటిమాటికి గిరిజ ముఖమే కళ్ల ముందు కనిపిస్తుంది. గిరిజ గుర్తుకు వస్తే తనని తానే క్షమించలేనంత సిగ్గుగా ఉంది. పాపం, తనకి సుస్థి చేసినప్పుడు ఆడపిల్లలనే వెరుపు లేకుండా రైలు వెళ్ళిపోతుంటే ఆ విషయం కూడా లెక్క చేయలేదు. ఎంత ఆదుకుంది! తన మూలంగా వాళ్ళు పెట్టి కూడా పోయింది. ఇంత ఉపకారం చేసిన అమ్మాయిని ఈ ఊరు రాగానే తను సంబంధం లేనట్లుగా వదిలేసినట్టయింది. చిచి, ఎంత పొరపాటు జరిగిపోయింది! ఆయన తనలో తానే సిగ్గుపడసాగారు. చివరకు ఆ అమ్మాయి మీద కోపం వచ్చింది. తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ఒకసారి ఫోన్ చేయకూడదు? ఆయన ఎందుకో గాని ఆ విషయం అంతటిలో వదిలేయలేకపోయాడు. ఆ కుర్రవాడికి పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. ఆ అమ్మాయికి తోడు ఎవరూ లేరు. ఈ ఊరు కొత్త అని చెప్పింది. ఒకసారి చూసి ధైర్యం చెప్పి రావాలని ఆయనకు మహా తపనగా ఉంది. చివరికి మర్నాడు తనని పరీక్ష చేస్తున్న డాక్టర్తో గిరిజ గురించి, రవి గురించి చెప్పేశారు. డాక్టర్, మీరు పెద్ద డాక్టర్లు, పలుకుబడి కలవారు, కాస్త ఎంక్వైరీ చేసి తెలుసుకోలేకపోరు? ఆయన రవి పేరు, ఊరు, వ్యాధి వివరాలు నోట్ చేసుకున్నారు. 2 రోజుల అనంతరం ఆయన ఒకరోజు ఫోన్ చేసి ఈ వివరాలు చెప్పారు. రవికి ఈ రోజే ఆపరేషన్ అయిందట. బొంబాయి నుంచి వచ్చిన స్పెషలిస్టు చేశాడు. ఆ మాట వినగానే రాజగోపాలరావు గారు వెంటనే సాయన్నని తోడు తీసుకుని బయలుదేరారు. రవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఉదయం 10 గంటలకి వెళ్లారు. సాయంత్రం 4 గంటలవుతుంది. జనరల్ వార్డులో రవి పడుకునే ఖాళీ మంచం పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న గిరిజ తన భవిష్యత్ గురించి, కాలం చెప్పబోయే తీర్పు కోసం వేచి చూస్తుందిలా ఉంది. ఉదయం నర్సులు వచ్చి రవిని తీసుకుని వెళ్తుంటే రవి ఆఖరిసారిగా తన చెయ్యి పట్టుకుని అక్క అంటూ బేలగా కళ్ళల్లోకి చూశాడు. గిరిజ రాత్రి నుంచే ఈ క్షణంలో తను ఎంత ధైర్యంగా ఉండాలో, చిరునవ్వుతో వాడిని ఎలా పంపాలో రిహార్సల్స్ 1000 సార్లు చేసుకుంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆ నిశ్చయమంతా గాలిలో ఎగిరిపోయింది. కళ్ళలోకి నీళ్లు చివ్వును ఉబికి వచ్చాయి. రవి బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి, నువ్వు వచ్చే వరకు ఇక్కడే కూర్చుని ఎదురుచూస్తుంటాను అంది. రవి గిరిజ చేతిని గట్టిగా నొక్కాడు. అందులో నేను మళ్ళీ తిరిగి వస్తానా అనే సందేహం కనిపిస్తుంది. గిరిజ పరిగెత్తుకెళ్లి బ్యాగ్ తెరిచి కుంకుమ పొట్లం తీసింది. కుంకుమ తెచ్చి రవి ముఖాన పెట్టింది. రవి గిరిజ చేతిని వదిలేనట్టుగా వదిలాడు. నర్సులు రవిని తీసుకుని వెళ్ళిపోయారు. గిరిజ శక్తి అంతా రవితోనే వెళ్ళిపోయినట్లుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరకు తిరిగి వచ్చింది. స్టూల్ మీద కూర్చుంది. ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెర కెరటంలా తన్నుకు వచ్చేసింది. కొంగులో ముఖం దాచుకుని ఏడ్చేసింది. పక్క బెడ్ మీద ముసలావిడ వచ్చి, ఊరుకో, ఏం చేస్తాం, అంతా దేవుడి దయ, ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుపక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతిగా చూస్తున్నారు. స్టూల్ మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చుండిపోయింది. గిరిజకి ఆ చుట్టుపక్కల జరుగుతున్న సందడేదీ వినిపించడం లేదు. చిన్నప్పటి నుంచి తను, రవి కలిసిన పెరిగిన సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. ఒకసారి తనకి జ్వరం వచ్చింది. వాకిట్లో సీమచింతకాయలు అమ్మకానికి వచ్చాయి. తను కావాలని అంటే తండ్రి తినవద్దని, జబ్బు చేస్తాయని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కొని తీసుకొచ్చాడు. అక్క, నీకు జ్వరం ఉందా?
ఏది చూడని అంటూ లాగు జేబులో ఉన్న చెయ్యి తీసి దుప్పటి కింద ఉన్న గిరిజ చెయ్యి పట్టుకుని గిరిజ చేతికి ఏమిటో తగిలాయి. అక్కని నిద్రపోని, మాట్లాడనివ్వద్దు అని చెప్పానా? వంట చేస్తున్న తండ్రి కేక పెట్టాడు. గిరిజ దుప్పట్లో నుంచి చెయ్యి తీసింది. చేతిలో చీమచింతకాయలు. గిరిజ కళ్ళల్లో ఆనందం పెద్దవైనాయి. ఇద్దరి కళ్ళల్లో సంతోషం నాట్యం చేసింది. తిను తిను అన్నట్టు చూసి వెళ్ళిపోయాడు. తను తింటుంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మారా దగ్గరికి వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజ, నోరు తెరు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తుంది. నిన్నే, నోరు తెరు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏమిటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పటిలాగి చూశారు. సీమచింతకాయలు తొక్కలున్నాయి. ఇవి ఎక్కడివి నీకు? ఆ రవిగడ తెచ్చుంటాడు, అవునా? ఆయన గద్దించారు. లేదు నాన్న, తమ్ముడు ఇవ్వలేదు. గిరిజ చెబుతూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలారేస్తున్న రవిని రెక్కపట్టుకుని లాక్కొచ్చి, ఏరా, నీ ప్రేమ అంతా ముంచుకుపోతుందా? రాత్రి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచి వచ్చి రవిని పట్టుకుంది. నాన్న, ఇంకెప్పుడూ తినను, వాడిని కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరూ తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడూ ఇద్దరు ఒకే మాటగా ఉండేవారు. ఒకరంటే ఒకరికి ప్రేమ. అంత ప్రేమ. తమ్ముడి గురించిన జ్ఞాపకాలెన్నో. తమ తండ్రి పోయిన ఒంటరితనంలో బాధపడలేదు. ఎందుకంటే ఏ కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేవాడు. అక్క, నువ్వు ఏడవద్దని. నువ్వు ఏడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా, మనిద్దరం ఒకరికి ఒకరం తోడుగా ఉండాలని, నాన్న లేని బాధ మర్చిపోవాలని అనేవాడు. వయసుకు చిన్నవాడైనా వాడికి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూలు మీద అరిచేతుల్లో ముఖం దించుకుని కూర్చున్న గిరిజ పదే పదే తమ్ముడిని గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బతకలేనురా. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను. నీ వెంట వస్తాను అనుకోసాగింది. గిరిజ, ఎవరో పిలిచారు. తన ఆలోచనలలో మునిగిపోయినట్లుగా కూర్చున్న గిరిజ చివ్వున తలెత్తింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబుగారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులోకి అడుగుపెట్టేసరికి దూరంగా ఖాళీగా ఉన్న మంచం పక్కన అరిచేతిలోకి ముఖం దించుకుని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడికి వచ్చారు. పేరు పెట్టి పిలిచారు. గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి ఏడ్చి అలసిపోయినట్టుగా ఎర్రగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది. అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజను చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞతుణ్ణి మళ్లీ నా ఎదుటకు ఎందుకు వచ్చాడా అని చూస్తున్నావా? ఛా, అదేమిటి బాబుగారు అలా అంటారేం? కూర్చోండి. మీ వంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తను కూర్చున్న స్టూలు ఆయనకు ఇచ్చింది. బాగానే ఉంది. బాగానే ఉన్నట్టు నేను కనిపించడంలా? రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఆపరేషన్ గదిలో పడుకున్నాడు కదూ అని అడిగాడు. గిర్రున నీళ్లు నిండగా గిరిజ కళ్ళు కిందకి వాలాయి. అవునన్నట్టు చూసింది. మీ వాళ్ళెవరూ రాలేదా? మాకీ ప్రపంచంలో ఎవరూ లేరు బాబుగారు. నాకు రవి, రవికి నేను, అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరిక్కడ ఉన్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకు వచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా చెడ్డవాణ్ణి చేశావు అన్నారు. నేనా? ఆశ్చర్యంగా చూసింది. కాదా మరి? నేను విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నెంబర్ ఉంది. కాస్త ఫోన్ చేయకూడదా? మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అదే కాకుండా నేను మీకు గుర్తుంటానో లేదో అనుకున్నాను. నాకు ఇంత ఉపకారం చేసిన నిన్ను మర్చిపోగలనా నేను? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏపాటిది? నువ్వు భోజనం చేశావా? ఆకలి లేదు నాకు. నేనిప్పుడే వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత సాయన్న వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారండి అని పిలిచాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒకదాని ముందు రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు.
గిరిజను చూడగానే అమ్మా గిరిజ అని పిలిచారు. ఇదిగో ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజుల పైనే ఉండొచ్చు. స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు, మెత్తల పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకి ప్రాణం లేచి వచ్చినట్టుంది. గిరిజ లోపలికి వచ్చి కూర్చోగానే సాయన్న ఫ్లాస్కో తెచ్చిన కాఫీ గ్లాసులో పోసి తెచ్చి ఇచ్చాడు. వద్దు, నాకు తాగాలని లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికి వచ్చారు. తాగమ్మా అన్నారు. ఇంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయన వెళ్లి తీశారు. ఎస్ అన్నారు. క్షణం సేపు అవతలి వైపు నుంచి చెప్పే మాటలు వింటున్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు. రిసీవర్ పట్టుకునే గిరిజ, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట. నర్స్ చెప్పింది. నర్స్ నాకు తెలుసు, ఇక్కడికి ఫోన్ చేయమని, ఆ పేషెంట్ నా బంధువు అని చెప్పి వచ్చాను అన్నారు. కూర్చుని ఉన్న గిరిజ గబాల్న లేచింది. నిజంగానా? నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరికి వచ్చింది. నువ్వే విను అంటూ ఆయన ఫోన్లో, నర్స్, ఆ కుర్రాడికి అక్క ఇక్కడే ఉంది. ఆ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నాడు. గిరిజ ఫోన్లో నర్స్ చెప్పగా రవి ప్రాణం దక్కిన శుభవార్తను వింది. థ్యాంక్ యూ అని కన్నీళ్లతో అంది. ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అన్నారాయన. ఫోన్ పెట్టేసిన గిరిజ ఆయన వైపు తిరిగింది. మరు క్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకి నమస్కరించింది. అరెరే, అదేమిటి, నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు, రవి కాదు బతికింది, నేను గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ నవ్వుతూ అనబోయింది. మరుక్షణంలో బావురమని ఏడ్చేసింది. ఆయన గిరిజని పట్టుకున్నారు. గిరిజ అన్నారు. ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తు వచ్చింది. గిరిజ, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధను అనుభవించిన వాడినే. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయదలిచాడు. నీ దుఃఖం, వ్యధ కొద్దిసేపే. నేను దురదృష్టవంతుణ్ణి, అందుకే జీవితాంతం గుండెల్లో మూటగట్టుకుని అనుభవిస్తున్నాను అనుకున్నారు. ఆయన వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజ, ఇప్పుడైనా ఇక కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. దైవం ఎంత విచిత్రంగా ఇద్దరిని కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందు అన్నారు. గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకుని ఈ ఊరు నుంచి మీరిద్దరూ వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు, గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలగసాగింది. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూంలోకి వచ్చారు. రవి మంచం మీద దిళ్ళెనికి ఆనుకుని కూర్చుని ఉన్నాడు. గిరిజ పక్కన కుర్చీలో కూర్చుని బత్తాయి తనలు ఒలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగా కూర్చున్నాడు. ఆయన వారించారు. కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలో నుంచి బయటకు వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలని ఉంది అన్నారు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. ఈ 4 రోజులు బయటకు వెళ్లి తిరిగి రావచ్చని చెప్పారు అన్నాడు రవి. అయితే ఇంకేం, ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదుగా. రోజు సాయంత్రం వేళ అలా బజార్లు తిప్పి తీసుకురమ్మని డ్రైవర్కి చెబుతాను. గిరిజ, నీకు ఏవేమి చూడాలనుందో చెప్పు. చీరల షాపింగ్కి వెళ్తావా? గిరిజ అవసరం లేదన్నట్టుగా తల తిప్పింది. మరేం కావాలి? అక్కకేం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు, గిరిజకి ఏం కావాలి అన్నారాయన. అక్కకి ఈ ఊర్లో ఏమి చూడాలని లేదు, ఒకే ఒక వ్యక్తిని తప్ప అన్నాడు రవి. ఒక వ్యక్తా? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును, ఎవరా వ్యక్తి ఆసక్తిగా అడిగాడు. రవి గిరిజ వైపు చెప్పేస్తున్నా సుమా అన్నట్టు చూసి చెప్పాడు. నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చేయకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేదే కాదు అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనమంతా చెప్పాడు. ఆయన అంతా విన్న తర్వాత, ఓస్ ఇంతేనా, ఇదేం భాగ్యం. గిరిజకి ఆయన చూడాలని ఉంటే నేను చూపించి తీరుతాను. ఏది, అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి. మా డ్రైవర్ ఉన్నాడే, వాడు
కారడవిలో అయినా సరే గుర్తులు ఇస్తే మనిషిని పట్టి లాక్కురాగలడు. అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయపడుతూ ఉత్తరం రాసేవాళ్ళం. అడ్రస్ మాకు తెలీదు. ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చిచ్చింది. ఆయన ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డారు. తరువాత దాన్ని జేబులో పెట్టుకున్నారు. నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఆయన ఇంటికొచ్చిన తరువాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తరువాత సాయన్నని పిలిచారు. సాయన్న రాగానే, చందు పుట్టినరోజు నాడు 2000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు. అది ఎవరో మీకు తెలుసా అని అడిగాడు. చిత్తం అంటూ సాయన్న పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకుని సరిచూశారు. ఆ ప్రకటనకి ఈ సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం! చందు గిరిజ తమ్ముడి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాపం ఆ అమ్మాయికి తెలియదు గాని చందు చేసిన సహాయానికి రుణం తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే, మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా విచిత్రమైనది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తులను దగ్గర చేర్చి తమాషా చూస్తుంది. గిరిజ గుర్తుకు వస్తుంటే ఆయనకి అభిమానం అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యం ఉంది, సహనం ఉంది, సాహసం ఉంది, నిరాడంబరం ఉంది. అన్నిటికంటే ఎదుటివారిని ప్రేమించే అతి మంచి గుణం ఉంది. గిరిజ ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసం గల వ్యక్తో. రవి ఆపరేషన్ విషయం గమనిస్తేనే అద్దంలో చూసినట్లు అర్థమవుతుంది. అదే మరో ఆడపిల్ల అయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుని ఉండేదేమో. గిరిజ స్వభావంలో ఎలాంటిదైనా సరే ఎదుర్కొనే మొండి ధైర్యం ఉంది అని స్పష్టంగా తెలుస్తుంది. తమ్ముణ్ణి ఎంతగా అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేస్తుందో. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకి ఉంటాయో ఆ ఆడపిల్ల మెట్టినిల్లు నందనవనం అవుతుంది. అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజన చేసుకోబోయే వ్యక్తి ఎవరో గాని బంగారు పుష్పాలతో పూజలు చేసి ఉంటాడు. కమల కూడా అంతే. అన్ని బాధ్యతలు తనే తీసుకునే ఒక గుణం ఒక నేర్పితేనే రాదు. ఆయన సాయన్నని పిలిచారు. సాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు. చందుని కూడా ఉండమని చెప్పు అన్నారు. అలాగేనయ్యా అన్నాడు సాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుంటే సాయన్న తాతగారి ఆర్డర్ వినిపించాడు. తెలిసిన వాళ్ళ అంటే ఎవరు? పుస్తకం తిరగవేస్తూ అడిగాడు చందు. ఏమో తెలీదు బాబు. పోనీ ముసలవాళ్ళ, వయసు వాళ్ళ? అది తెలీదు. సరే, నేను ఉండాలి అంటే నాకొక 1000 రూపాయలు కావాలి అని చెప్పు అన్నాడు. తాతయ్య తిడతారేమో సాయన్న సందేహించాడు. చందు కన్నుగీటాడు. ఏం తిట్టడు. తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేను ఏదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతుల్ని ఒప్పుకుంటాడు. సాయన్న సరే అన్నట్టుగా తలూపాడు. ఇదిగో మళ్లీ పిలిచాడు. భోజనానికి ఆ ప్రీడర్ గారు కూడా వస్తున్నారా అని అడిగాడు. తెలీదు కాని ఆయన పిలవకుండా తాతగారు ఉంటారా అని. చందు అవునన్నట్టు తలూపాడు. ఆయన పెద్ద బోర్ సాయన్న. తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు అంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్లి, ఆ నరకం అందరూ పడాలి అంటాడు సాయన్న. ఆయనే గనక భోజనానికి వస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారు, తాతయ్య ఊరుకుంటారా? నన్ను దెబ్బలంబడి కాశీకి రైలు ఎక్కించేస్తారు అన్నాడు. అది నిజమే. ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చేవారు ఎంత బోరెత్తిస్తారో. అబ్బా నరకం, వెళ్ళకిలా పడుకుంటూ అన్నాడు. ఈ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1000 రూపాయలు లంచం పుచ్చుకుని మీరు భరిస్తూ ఉంటారు సాయన్న నవ్వుతూ అన్నాడు. గిరిజా కళ్యాణం 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.